ఆయిల్స్ని మళ్ళీ మళ్ళీ హీట్ చేసి వాడకండి అని మనకి చాలా మంది చెప్తూనే ఉంటారు. ఆయిల్ని మళ్ళీ మళ్ళీ హీట్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి, అసలు అది ఎందుకు డేంజరస్, ఇలాంటి ఆయిల్స్ని ఎలా గుర్తించాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఒక ఆయిల్ని తరచుగా హీట్ చేసి మళ్ళీ మళ్ళీ వాడితే అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కాస్త ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కింద మారిపోతాయి. ఇది ఒక్కటే కాకుండా అలాంటి ఆయిల్స్లో ఫార్మాల్డిహైడ్ మరియు ఫ్రీ రాడికల్స్ కూడా ఫార్మ్ అవుతాయి. ఈ మూడు డేంజరస్ పదార్థాలు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని పెంచేస్తాయి. తద్వారా మనకి క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. ఈ ఆయిల్స్ ని ఎలా గుర్తించాలో కూడా చెప్తాను. ఇలాంటి ఆయిల్స్ ఫాస్ట్ గా వేడెక్కిపోతాయి, వెంటనే వాటి నుంచి స్మోక్ కూడా వచ్చేస్తుంది, ఒక రకమైన చెడ్డ స్మెల్ కూడా వస్తుంది. అవి చూడటానికి డార్క్ గా ఉంటాయి, పట్టుకుంటే బాగా గ్రీజీగా స్టిక్కీగా ఉంటాయి. మరియు అలాంటి ఆయిల్స్ నుంచి తొందరగా బుడగలు రావటం కూడా జరుగుతుంది. మీరు ఎస్పెషల్లీ బయటకు వెళ్ళి తినేటప్పుడు ఈ పైన ఉండే లక్షణాలు ఏమైనా ఆయిల్లో కనిపించినట్టయితే బెటర్ ఆ ప్లేస్ని అవాయిడ్ చేయండి. రిపీటెడ్గా ఆయిల్స్ హీట్ చేసి వాడేటప్పుడు క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్ మరియు స్ట్రోక్స్ రిస్క్ని పెంచేస్తాయి. థ్యాంక్ యూ.